వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినాకు వెళ్లనున్నారు. ఇక పలువురు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో టీపీసీసీ కార్యవర్గం పైన కూడా చర్చించనున్నారు. అంతేకాదు ఇటీవల అస్వస్థకు గురైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కూడా పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందని నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దసరాలోపు మంత్రివర్గాన్ని చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినాకు వెళ్లనున్నారు. ఇక పలువురు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో టీపీసీసీ కార్యవర్గం పైన కూడా చర్చించనున్నారు. అంతేకాదు ఇక ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కూడా పరామర్శించనున్నారు. ఇదిలా ఉండగా మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందని నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దసరాలోపు మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది.